హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైకాపాలో చేరుతున్నారన్న వార్తలపై ఆయన ఒకప్పటి మిత్రుడు, ప్రస్తుత ప్రత్యర్థి మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడుతున్నారట. గంటాపై చేసిన ఆరోపణలు ఎలా మర్చిపోయారు అంటూ విజయసాయిరెడ్డిని నిలదీసినట్టు వార్తలొస్తున్నాయి. గంటా ఒకవేళ వైకాపాలో చేరితే వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే బాధ్యతలకు పరిమితమవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేవుడి స్క్రిప్ట్ టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. అందుకే 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు అంటూ జగన్, వైకాపా నేతలు గేలి చేశారు. పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి చేరాలి, విలువలు, విశ్వసనీయత అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. 4 టీడీపీ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్నారు. గన్నవరంలో రాజకీయ రచ్చ తీవ్రమైంది. వంశీ, దుట్ట, యార్లగడ్డ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక చీరాలలో వీధి పంచాయతీ తీవ్రమైంది. ఎంత నీచుడు కాకపోతే ఆమంచి ఓడిపోతాడు అంటూ కరణం సెటైర్లు వేస్తుంటే కరణం ఫ్యామిలీపై ఆమంచి అధిష్టానానికి లేఖ రాశారు. ఇక గుంటూరు వెస్ట్లో వింత పరిస్థితి. మద్దాలగిరికి మద్దెల దరువు అంటున్నారు వైకాపా నేతలు. చంద్రగిరి యేసురత్నమే ఇక్కడ ఎమ్మెల్యేగా చలామణి అవుతుంటే మద్దాలగిరి చెల్లని కాసులా మారారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైఎస్ఆర్సీపీలో చేరిన రెండో రోజే రచ్చ మొదలైంది. రెహమాన్, కోలా గురువులు, రమణమూర్తి వాసుపల్లి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సహాయ నిరాకరణ ఉద్యమం మొదలు పెడితే ద్రోణంరాజు కుటుంబం వాసుపల్లి రాకను మొదటి నుండి వ్యతిరేకిస్తోంది. ద్రోణంరాజు శ్రీనివాస్ అకాల మరణం వెనుక అసలు కారణం ఆయన పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి ఆందోళనకు గురి కావడమే అంటున్నారు. వైకాపా క్యాడర్ అంతా ద్రోణంరాజు కుటుంబానికే మద్దతు పలుకుతోంది. ఇప్పుడు 5వ కృష్ణుడు తయారయ్యాడు. గంటా శ్రీనివాస్ పార్టీలకు అతీతం. అధికారం ఎక్కడుంటే ఆయన అక్కడుంటారు. ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీపై మనసు పడ్డారు. కానీ ఆయన రాకను అవంతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లాబియింగ్లో గంటాని మించిన రాజకీయ నాయకుడు ఉండడు అనడం అతిశయోక్తి కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంటా అవినీతిపరుడు. గంటాని జైలుకి పంపడం ఖాయమన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. గంటా లాబియింగ్ దెబ్బకి విజయసాయిరెడ్డి మెడవంచక తప్పలేదు. కానీ గంటాకి బద్ధశత్రువుగా మారిన అవంతి శ్రీనివాస్ మాత్రం గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గంటాని అడ్డుకోవడానికి అవంతి చేయని ప్రయత్నం లేదు. అయినా గంటా పావులు కదుపుతూనే ఉన్నారు. దీంతో అవంతి పాశుపతాస్త్రాన్ని తెరపైకి తెచ్చారట. గంటా పార్టీలో చేరితే మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని డిసైడ్ అయ్యారట. గంటా చేరిక మరుక్షణమే రాజీనామా చేసి పార్టీపై తనకు ఉన్న అసంతృప్తిని ప్రజలకు తెలియజేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ప్రజలు భారీ మద్దతు ఇస్తే అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతో అసలుకే మోసం వస్తోందని, ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న చోట ఉన్న పరిస్థితులు తెలిసి టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏంటి అని అవంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. త్వరలో విశాఖ వైఎస్ఆర్సీపీలో గంటా రాక తీవ్ర సంక్షోభానికి కారణమవుతోందని అవంతి ఆయన సన్నిహితుల దగ్గర మనసులో మాట బయటపెట్టారని తెలుస్తోంది.